అలాగే నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన ఆనంద్ గారు కానిస్టేబుల్, అలాగే గౌరీశంకర్ గారు, అలాగే నా అప్పులైనటువంటి సురేష్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మనం సప్లిమెంట్స్తో స్టార్ట్ చేయాలి. ఏదో జూమ్ మీటింగ్ చెప్పిన రోజే మనం సప్లిమెంట్ స్టార్ట్ చేయడం కాదండి. మనకంటే సార్ వాయిస్ క్లియర్గా వస్తుందా? ఓకే సార్. ఎందుకంటే చాలామంది స్టడీ ప్రిపేర్ అవ్వకుండా వస్తారు, మాట మాటకి వాయిస్ వినబడుతుందా టైం పాస్ చేస్తారు. అందుకే మంచి సార్ అడగను, ఒకసారి అడిగాను. థ్యాంక్ యూ. అయితే ముందుగా ఫుడ్ సప్లిమెంటరీ వాడాలి అంటే జూమ్ మీటింగ్ చెప్పిన రోజు కాదు, ప్రతిరోజు కూడా వాడాలి. నేనైతే నాకు చాలా ఇష్టమైంది కొలాజన్. ఈ కొలాజన్ ప్రతిరోజు కూడా వాడతానండి. ఎందుకంటే ప్రతిరోజు వాడతాను కాబట్టి ప్యాకెట్లో ఆఫే వాడతాను. ఈరోజు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి కొద్దిగా గొంతు కారుస్తుంది కాబట్టి ఫుల్ బాటిల్ కలిపాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఎందుకంటే నా హెల్త్ సీక్రెట్, అలాగే హీరోల సీక్రెట్లు కూడా ఇవే. నాగార్జున, చిరంజీవి ఇంత ముసలైన ఆ చర్మం ముడతలు పడదు, ఎవరైనా కనిపిస్తారు. ఏంటంటే కారణం బాడీలో కొలాజన్ తగ్గిపోద్ది. 40+ అయిన తర్వాత బాడీలో కొలాజన్ తగ్గిపోద్ది. అది తగ్గకుండా ఇవ్వండి, ఇది వాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మన జీవితంలో మన బాడీలో మనం వాడేది, మన బాడీలోనైనా మన ప్రపంచంలో మన భూభాగంలోనైనా 70% వాటర్ ఉంటుంది. మన భూభాగంలో అయినా సరే మన బాడీలో అయినా సరే 70% వాటర్ ఉండాలి. ఆ వాటర్ పరిశుద్ధంగా లేకపోతే దానివల్లే చాలా రకాల డిసీజులు వస్తాయండి. దీని గురించి మన నా గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు ప్రసాద్ గారు, అలాగే ద గ్రేట్ లేడీ డైమండ్ అనొచ్చు యోమిది మేడం గారు. ఒక ఎందుకంటే వాటర్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. రీసెర్చ్ చేసి ఏం చేశారంటే దీన్ని ఎలాగైనా పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ కూర్చున్నప్పుడు ప్రాపర్గా చెప్పగలగాలి. ఆల్కలైన్ నేచర్ అంటే ఏంటి, ఎసిడిక్ నేచర్ అంటే ఏంటి తెలుసుకోవాలని ముందు వీళ్ళు ఏం చేశారంటే డీప్గా డిస్కస్ చేసి ఇవ్వండి అమెజాన్లోనే తెప్పించారు. ఇది అమెజాన్లో తెప్పించి దీంతో ఆల్కలైన్ నేచర్ నన్ను, అలాగే మనం వాటర్ సీఎండీ వాడని చెప్పేస్తున్నాం, లైట్లు పెడతాం, లైట్లు వెలిగిస్తాను. ఇది కొద్దిగా అఫీషియల్ సార్. ఎందుకంటే వీళ్ళు చూసారా అప్రోచ్ అయ్యే మనుషులు బట్టి మారిపోయారు. వీళ్ళు అప్రోచ్ అయ్యేదంటే ఎవరిని అప్రోచ్ అయ్యారు? కలెక్టర్లు, ఎస్పీలు, ఎస్ఐలు, ఉన్నత వ్యక్తులతో అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇలా లైట్లు వెలిగిస్తే గట్రా వాళ్ళకి నా బాగోదని ఎందుకు చేశారంటే ఈ ఎంబింది మేడం గారు, ప్రసాద్ గారు ఒక దగ్గర నాకు తెలుసు 10 days నుంచి ఎలా ఎలా బెటర్మెంట్ తేవాలనే ఉద్దేశంతో ఈ డ్రాప్స్ పట్టుకుని, ఈ డ్రాప్స్ ఏమంటారంటే పిహెచ్డి డ్రాప్స్ అంటారు. మన దీంట్లో ఆన్లైన్ చూస్తే ఈ పిహెచ్డి డ్రాప్స్ ద్వారా మనం ఎసిడిక్ నేచరు, ఆల్కలైన్ నేచర్ ఎలా కనుక్కోవాలో వాళ్ళు చెప్పారు. మరి ప్రసాద్ సార్కి ఎంత ఇది భయం ఉందా కానీ రాత్రి 10 గంటలు ఫోన్ చేసి సార్ ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి, ఫెయిల్ అవుతారా, ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి, ఫెయిల్ అవుతారని. నిజంగా ఇలాంటి లవ్ లెటర్స్ దొరకడం నా అదృష్టం అండి. అలాగే రాత్రి ఇంకోసారి ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేస్తాను సార్ అంటే నాకు ఇచ్చారు, లేకపోతే అతను చేయవలసింది. ఓకే సార్, ఇప్పుడు మనం ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్, చాలామంది ఆల్కలైన్ వాటర్ తాగేస్తాం, ఆల్కలైన్ వాటర్ కాదండి. మన సీఎండి చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే మామూలు పీపుల్ చెప్పినప్పుడు మన రైట్ ప్రొసీజర్ కరెక్టే కాదు. టీడీఎస్ మీటర్ కాకుండా ఇంకో మీటర్ ఉంది, పిహెచ్ మీటర్ ఉంది, తెప్పిస్తాను నేను త్వరలో. అది 1000 రూపాయల దగ్గర ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరి దగ్గర బుక్ ఉంది కదా. పెడతాను. అందరి దగ్గర బుక్ ఉంటుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది సార్. మనకి పీపీటీ సైజ్ చేయడం రాదు. ఇవ్వండి ఇక్కడ 0 నుంచి 6 వరకు ఎసిడిక్ వాటర్ అండి. అలాగే న్యూట్రల్ అన్నమాట. అలాగే 8 తర్వాత 9, 10 వరకు ఆల్కలైన్ వాటర్. ఈ పట్టిక మన ఉంటుందండి. పెద్ద బుక్ కొనుక్కుంటే మీరు ఈ బుక్ కొనుక్కుంటే ఈ బుక్లో ఉంటుంది. ఈ బుక్ 100 బుక్ ఈ బుక్లో ఉంటుంది. దీన్ని ఎలా చేయాలంటే చాలామంది ఏం చేస్తారు, డ్రింక్స్ తాగేస్తారు కదా. ఈ స్ప్రైట్ డ్రింక్ తీసుకోండి. స్ప్రైట్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. అంటే అఫీషియల్ వెళ్ళడం మనం చేయాల్సిన పని. డ్రింక్స్ ఎంత ప్రమాదకరం చూడండి. ఒక 10 ml
ఇది స్ప్రైట్ డ్రింక్ అండి. మన డ్రింక్స్ బయటతో ఎంత డేంజరో ఇది చూసిన తర్వాత ఇంకా డ్రింక్స్ జోలికి వెళ్ళండి. ఇది డ్రింక్ అండి, చూడండి. ఇవి పీహెచ్ డ్రాప్స్. చూసారా ఏ కలర్ వచ్చిందో? అంటే చాలా డేంజరస్ కలర్ అనమాట. కంప్లీట్గా ఎసిడిక్. ఇవ్వండి, చూసారా ఏ కలర్ వచ్చిందో? కంప్లీట్గా ఎసిడిక్ నేచర్ ఉందండి ఇది. దీంట్లో మనం సిఎండి వేసిన, ఇవ్వండి సిఎండి కొత్తది ఓపెన్ చేస్తాం. పాత సీలు ఊడిపోయింది అది ఎందుకంటే మనకి ఈ ఫోటో లేకపోతే నమ్మరు కాబట్టి. దీంట్లో సిఎండి ఒక 5 చుక్కలు వేస్తాం, చూడండి. చూడండి 5 చుక్కలు కాదు కదా, బాటిల్ అంతా వేసినా ఈ డ్రింక్లోనే ఎసిడిక్ నేచర్ తగ్గలేదు. ఇలాంటి డ్రింక్స్ మనం తాగుతున్నామండి. డ్రింక్స్ అనే కాదండి, ఇవ్వండి ఈవెన్ వాటర్. మనం ఈ టాటా వాటర్ కొద్దిగా మెయింటైన్ చేస్తాడు. ఈ టాటా వాటర్ని మనం టెస్ట్ చేద్దాం. ఇది చాలా మనం అనుకుంటాం కదా మంచి వాటర్ అని, దీంట్లో కూడా ఈ చుక్కలు వేద్దాం. చూసారా లైట్ ఎల్లో కలర్ వచ్చింది. అంటే 6 పాయింట్స్. ఇక్కడ చూడండి 6 పాయింట్స్. అంటే ఇది కూడా డ్రింకబుల్ వాటర్ కాదు. మీద బుక్ ఉంటే అర్థం అవుతుంది, ఇది డ్రింకబుల్ వాటర్ కాదు. ఇప్పుడు దీంట్లో మనం సిఎండి డ్రాప్ చేద్దామండి. ఇవ్వండి లైట్ ఎల్లో కలర్ ఉంది, అంటే ఇది 6 పాయింట్స్ ఉంది. చూసారు ఫ్రెండ్స్, 8కి వచ్చింది. మీరు ఎలా చేయాలో పర్సనల్ నేను చెప్తాను. 8కి వచ్చింది. అంటే ఇవ్వండి ఫ్రెండ్స్, 8 అంటే ఆక్లిన్ తయారు చేసింది. మన సిఎండి ఏంటంటే ఎసిడిక్ యాసిడ్ని ఆల్కలైన్గా మార్చగలుగుతాం చెప్పడం కోసం ఇలా చేస్తే వాళ్ళు ఎక్కడ టచ్ చేసుకున్న ఒకటేనండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూర్చునేటప్పుడు మన బల్బులు వెలిగించి లైట్లు వెలిగించి అనుకోండి, ఇది గ్యాలరీలాగా ఉంటుంది. ఇది అనుకోండి వాళ్ళకి సబ్జెక్ట్ ఇచ్చిన ఉంటుంది. మామూలుగా జనాల దగ్గర అంటే జనాలు తక్కువ అంతా ఏం లేదు. చూడండి, ఇది ఎసిడిక్ నేచర్, ఇది ఆల్కలైన్. కనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్, ఈ రెండు కలిపినా సరే ఎసిడిక్ నేచరే. ఎందుకంటే డ్రింక్స్ అనేవి చాలా మనం చూసారా, దగ్గర 10 సిఎండి డ్రాప్ చేసినా దీని ఎసిడిక్ నేచర్ మారలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎటువంటి వాటర్ కానీ మన సిఎండి అనేది కంపల్సరీగా అవసరం అండి. ఓకేనా? మనం దీన్ని ప్రమోట్ చేయగలిగితే ఈ డ్రాప్స్ మన ఎమ్మెది మేడం గారు తెప్పించారు, తనకి ఇంకోసారి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే మనం ఏం చేస్తామంటే వాటర్ ప్యూరిఫైర్ చెప్తాం కదా. వాటర్ ప్యూరిఫైర్ అనేది వాటర్ ప్యూరిఫై చేస్తుందండి. అంటే మిగతా మిషన్ల కంటే వాటర్ని ప్యూరిఫై చేస్తుంది.
మన సపోజ్ మన ఎటువంటి వాటర్ అయినా 5 లీటర్ల వాటర్ వస్తే క్యాన్లోంచి ట్యాంక్లోంచి 4 లీటర్లు వేస్ట్గా పోయి 1 లీటర్ క్యాన్ రెడీ చేస్తుందండి. దాన్ని మీరు వేరే ఎలక్ట్రోలైజర్ ఉంటుంది, ఎలక్ట్రోలైజర్తో టెస్ట్ చేస్తే ఎంత ప్యూరిటీ వాటర్ వస్తుందని తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఇంకేం లేదండి, ఇదే దీని గురించే చెప్తాను అనుకున్నాను. ఎందుకంటే చాలామంది, నేను కూడా నిన్న ఒక 10 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మన ఎంబింది మేడం గారు, ప్రసాద్ సార్. అయితే నేను ఫైనల్గా తెలిసింది ఏంటంటే మరి ఇంకా డ్రింక్ అనే దానికి ఒక బాటిల్ మనం కంప్లీట్గా మన సిఎండి బాటిల్ పోతున్నది యాసిడ్గా మారదు, ఆల్కలైన్గా మారదని తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సింపుల్గా డెమో చేయండి. అఫీషియల్స్ ద్వారా, మామూలు ద్వారా లైట్ డెమో చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక సబ్జెక్ట్లో వెళ్దాం. సబ్జెక్ట్ అంటే ఏం లేదని చాలామంది అనుకుంటారు, రమేష్ సార్ డైమండ్ అయిపోయారు కదా, పెద్ద సబ్జెక్ట్ ఇచ్చాను. సబ్జెక్ట్ అనేదండి నేను ఏం చేశాను అదే చెప్తాను. ఇప్పుడు కూడా సినిమాను ఊహించుకొని జరగకుంటుందని, ఎందుకంటే అది మామూలు ఉన్న అటర్ఫ్లాప్ అయిపోతుంది కాబట్టి అలా ఊహించుకోకండి. నేను ఏం చేశాను అదే చెప్తాను. ఓకే, నేనైతే బిఫోర్ వెస్టేజ్ ఒక ఎల్ఐసి ఏజెంట్గా, అంతకుముందు ఒక పేపర్ బాయ్గా, ఇప్పుడు ఎవరైతే ముత్యాలు చేస్తారో మళ్ళీ నన్ను నేను చూసుకుంటాను ముత్యాల సార్లోనే. ఎందుకంటే నా స్టార్టింగ్ కెరీర్ పేపర్ బాయ్తో స్టార్ట్ అయిందండి. ఆ పేపర్ బాయ్ కాస్త ఫోటోగ్రాఫర్గా మారింది, ఫోటోగ్రాఫర్ కాస్త ఎల్ఐసి ఏజెంట్గా మారింది. ఎల్ఐసి ఏజెంట్ కొన్ని ఎందుకంటే ఎల్ఐసి ఏజెంట్గా ఉన్న కష్టాలన్నీ మాకు తెలిసి, ఇందులో ఎల్ఐసి ఏజెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా నెలాఖరు 30,000 20,000 వచ్చి అందులో 10% మాత్రం మిగిలేది. ఇవ్వండి మాత్రం చూడండి, నిన్న ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే ఒక్కొక్కరు టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకంటే క్లబ్ మెంబర్ నిలబెట్టుకోవాలి. ఒకవేళ పొరపాటున క్లబ్ మెంబర్ మిస్ అయిందని మళ్ళీ 3 సంవత్సరాలు క్లబ్ మెంబర్ చేయాలి. అలాగే కోర్టు చదవచ్చు. ఎల్ఐసి ఏజెంట్ చూడండి, ఎవరైనా ఒక పోలీసు ఆ కొడుకుని పోలీసు చేయాలని చూస్తారు, ఒక డాక్టర్ ఆ డాక్టర్ని చేయాలని చూస్తారని. ఎల్ఐసి ఏజెంట్ ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఆ కొడుకుని ఎల్ఐసి ఏజెంట్ జాయిన్ చేయలేదండి. ఎందుకంటే నాకు తెలిసి కింద దిగాం కాబట్టి, వేరే ఆప్షన్ లేదు కాబట్టి చాలామంది ఎల్ఐసి ఏజెంట్లు నేను చెప్పగలండి ఎవరు ఏమీ సంపాదించలేదండి. ఆ వేసిన సొమరికి కాలిని వచ్చి కళ సరిపోద్దండి ఎల్ఐసి ఏజెంట్గా. నేను చూసాను ఎల్ఐసి ఆఫీస్లో ఒక పాలసీ, ఎందుకంటే నేను పాత పాలసీ దాన్ని కొద్దిగా రివైవల్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు ఒక్కొక్కరు మొహాన్ని ఎత్తుతొక్కలే టార్గెట్ మనం చూస్తుంటాం. మన ఫంక్షన్లో, మన వెస్టేజ్ ఫంక్షన్ చూస్తుంటాం, అందరూ హ్యాపీ మంచి డ్రెస్సులు వేసుకొని షూట్లు వేసుకొని ఒక్కొక్కరు ఏమంటే బాగా వస్తారు ఒక్కొక్కరు. ఎందుకంటే ఎవరికి టెన్షన్ లేదు, ఎందుకంటే ఆ విధంగా కష్టపడ్డారు. రాత్రే సక్సెస్ రాదండి. ఆ సక్సెస్ రావాలంటే ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాలి, అది మనకు తెలుసు కదా. కాబట్టి మీరందరూ తక్కువ అంచనా వేసుకోవద్దండి మిమ్మల్ని మీరు. ఎందుకంటే వజ్రం పుట్టదు, తయారవుతుంది. అలాగే మీరు కూడా తయారవ్వాలి. వజ్రం మార్కెట్లో చాలా విలువైంది, మీరు కూడా మార్కెట్లో చాలా విలువైన కావాలంటే మీరు తయారవ్వాలి. అంతేగాని వజ్రం పుట్టదండి. మీరు వజ్రం లాంటి వాళ్ళు, ఈ ప్యానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కమిటెడ్ లీడర్స్, మంచి వజ్రం లాంటి వారు. వజ్రం చీప్గా అమ్ముడిపోదు. అలాగే మీరు కూడా సమాజంలో చీప్గా మాట్లాడకండి మార్కెట్లో, ఎందుకంటే మీ వాల్యూ వేరు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇందులో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మామూలుగా చెప్పుకుందాం. స్టార్టింగ్ ఏంటంటే ఇంటి నైట్ అనుకుంటాం ఆ 10th క్లాస్ అబ్బాయి అనుకో, తీరంతా రేపంతా చదివేయాలి, ఎల్లుండి చదివేయాలని. కానీ పుస్తకం తీసేయడం నిద్ర వచ్చేస్తుంది. మరి ఆ పుస్తకంలో ఏంటి మొత్తం ఉందో కానీ పుస్తకం ఓపెన్ చేసేదంటే నిద్ర వచ్చేది. నాకు కూడా అలాగే వచ్చేది. అందుకనే 10th ఆప్షన్ నిజంగా థ్యాంక్ యూ గాడ్. పుస్తకం తీసి చావులందరూ వచ్చి మరి పుస్తకంలో ఏం మొత్తం పెట్టారు కానీ ఎవరికి చేతగాని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఆ పుస్తకంలో మొత్తం ఉంటుంది. కానీ అందులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అందులో అమృతం ఉంటుంది. అందుకని వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే మనకి ఏంటంటే చదువుతో సంబంధం లేదండి ఇక్కడ. ఎందుకంటే నిజంగా 10th క్లాస్ నేను ఆగిపోవడం అదృష్టం అనుకోవచ్చు. భగవంతుడు ఆ రోజు నా మైండ్లో ఒక థాట్ ఇచ్చాడు, బాబు నువ్వేం పెద్ద క్లాస్ స్టూడెంట్ కాదు, క్లాస్ ఫస్ట్ కాదు, మా అమ్మ నాన్న కూల్ చేసుకుంటే నేను చదివేవాడిని కాదు, గవర్నమెంట్ స్కూల్ అంటే రూపాయి కొత్త లేకుండా అయిపోయింది, మరి కాలేజీకి వెళ్ళాలంటే డబ్బులు అవుతాయి కాబట్టి భగవంతుడు నిజంగా ఒక థాట్ ఇచ్చి ఇంకా నువ్వు ఏదో చూసుకుంటే అప్పుడు నేను పేపర్ బాయ్గా జాయిన్ అయ్యి ఫస్ట్ నా అచీవ్మెంట్ ఏంటంటే 15 పేపర్లు ఉన్న సర్క్యులేషన్ని నేను 50 పేపర్లు చేసినందుకు కానీ రామోజీరావు గారు నాకు ఒక స్మాల్ గిఫ్ట్, ఒక సిరి సత్కారం చేశారండి. అప్పుడు ఆ సిరి సత్కారాలు అవన్నీ మనకు తెలియవండి, ఎందుకంటే కొద్దిగా ఏజ్ చిన్నది కదా. నేను చెప్పేది 96 అండి. అప్పుడు ఏంటంటే రామోజీరావు గారు ఒక 516 రూపాయలు డబ్బులు ఇచ్చారు. అదే కావాలి మనకి. ఆ డబ్బులు అప్పుడు 516 రూపాయలు చాలా ఎక్కువ. అదే అవార్డుగా ఫీల్ అయ్యానండి. అప్పుడు స్టార్ట్ అయిన జర్నీ ఎంతవరకు వెనక్కి చూసుకోలేదండి. ఎందుకంటే ప్రతి స్టెప్ కష్టపడ్డమే నాకు తెలుసు.
హార్డ్ వర్క్, ఏది పట్టుకుని అలాగే చేస్తాను మా ఏరియాలో. ఎందుకంటే నేను ఏది పట్టుకున్నా నన్ను విమర్శించారంటే వీడు హార్డ్ వర్క్ చేస్తాడు కానీ అతను వచ్చిన కంపెనీలే కరెక్ట్ కాదు. కానీ రకాలుగా కంపెనీ మారుతుంటే జనరల్ ఏమనుకోవాలి, ఈ రోజు ఆ కంపెనీ అవుతాడు, రాదు ఈ కంపెనీ అవుతాడు అనుకుంటారు. కానీ నన్ను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేశారు నా జనాలు. యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఒకటి మాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే మా ఊళ్ళో వాళ్ళు కానీ, నాకు 2726 టీం ఉంది. మా ఊళ్ళో కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా చుట్టాలు కానీ ఎవ్వరు కూడా ఒక ఐడి కూడా నా దాంట్లో లేదు. ఎందుకంటే వాళ్ళు నేను జాయిన్ చేసుకుంటే నేను ఎప్పుడో సిల్వర్ డైరెక్టరో లేదా నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఆ పొజిషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికి చాలామంది మనకేంటంటే బయట ప్రపంచం చాలా ఉందండి, సిగ్గుపడదు. ఇక్కడ పరిచయాలు అక్కర్లేదు, ఇప్పుడు టీ టైంలో టీ తాగామనుకోండి, సార్ మీరు ఏం చేస్తుంటారు, ఒక మంచి ఆపర్చునిటీ చెప్పడానికి సిగ్గుపడకూడదండి. ఎందుకంటే ఇది చెప్పడానికి సిగ్గుపడే బిజినెస్ కాదండి. మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉంటే ఆ 10 మందికి 10 మంది ఫ్రెండ్స్ ఉంటారా? మీ మాట వినేవాళ్ళు 10 మంది ఉంటారు కదా, ఆ 10 మంది ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే దగ్గర చుట్టాలు గట్రా కాదండి, పరిచయస్తారు, మన వెల్వేసర్స్ 10 మంది ఉంటే వాళ్ళు కూడా 10 మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిచయాలు పెంచుకుంటూ పోవాలి. మనం ఏం చేస్తామంటే ప్లాన్ చెప్పేస్తాం కానీ రెండోసారి ఫాలోఅప్ చేయం. చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళగానే పేషెంట్ దగ్గరికి వెళ్తారండి. పేషెంట్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనది జబ్బులు వచ్చిన తర్వాత తగ్గించేవి కాదు, రాకుండా చేసేవి మనకి ఫుడ్ సప్లిమెంటరీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ముసలిదాని దగ్గరికి వెళ్తారు. మనం అడిగాను ఫోన్ అని, ఆవిడ 45 50 అంటారు. ఎందుకంటే మనం ఎక్కడ చెప్పమని ఈ సీనియర్స్ ఏం చేస్తాం, మిస్గైడ్ చేసి మనం ఏం చేస్తామంటే అయితే కొలెజన్ గ్లూకోజ్ మీద కాల్షియం ఏమని అంటాం. ఆ ముసలమ్మ తగ్గదు. ఆ ముసలమ్మ ఏం చేస్తుంటే అమ్మ నువ్వు ఇచ్చాగానే తగ్గలేదని 10 మంది చెప్తే ఇలాగే ఉంటుంది అనేసి బిజినెస్లో క్విట్ అయిపోతారు. అందుకే నేను ఏం చెప్తానంటే మీరు పేషెంట్ని ఎత్తుకొని వెళ్ళకండి, లీడర్స్ని ఎత్తుకుంటూ వెళ్ళండి. ముందు మీరు ఏం చేస్తారు, అందరూ కూడా 100 పీకునేయాలి, 200 పీకునేయాలి, అర్జెంటుగా 8% అయిపోవాలి, 12% అయిపోవాలి, లెక్కలేస్తారు. ఏం లేదని ముందు అలవాటు చేయండి. ఒక స్టోరీ ఉంది కదా, ఒక చెప్పుల కంపెనీ యజమాని ఏం చేశారంటే, ఇది విన్ స్టోరీ. చెప్పుల కంపెనీ యజమాని ఏం చేశారంటే ఒక కాలిఫోర్నియా లాంటి దేశం వెళ్ళి అక్కడ చెప్పుల కంపెనీ పెడదాం అనుకున్నాడు. అప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ని పంపించారు. ముందు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, పంపిస్తే సార్ ఇక్కడ ఎవరికి చెప్పులు వేసుకుని అలవాట్లేదు కాబట్టి ఇక్కడ మనం పెడితే ఫెయిల్ అయిపోతాం అన్నాడు. రెండో వ్యక్తి వెళ్ళారు. రెండో వ్యక్తి ఏం చేశారంటే సార్ ఇక్కడ ఎవరికి చెప్పులు వేసుకుని అలవాట్లేదు, మనం చెప్పగలిగితే, మనం నేర్పించగలిగితే ఇక్కడ పెద్ద మార్కెటే పెట్టవచ్చు అన్నాడు. అంటే ముందు మనం అలవాటు చేయగలగాలి. ఏంటి, సబ్బు, పేస్టు, షాంపూ, నిత్యావసరాలు. ముందు మనం మనం వెళ్ళగానే చాలామంది అనుకుంటారండి, మనం చూసి మన టక్కు టై మన బ్యాగ్లో చూసి అనుకుంటారా, వచ్చారు మంచడానికి ఇది కట్టేస్తారు కదా, ఈ 10,000 గంటలు 5,000 గంటలు రాని పక్కన. ఎందుకంటే మార్కెట్లో జరుగుతున్న తీరది కట్టించి కట్టు. నేను చాలా కంపెనీలు చేశాను కదా, అందుకని ఏం చేస్తారంటే ముందు మనం వెళ్ళగానే ముందు మాట వినరండి. ఇలాగ కొద్దిగా విని ఒక సేవ పెడతారు, ఒక సేవ పట్టుకాసి పెడతారు. ఎందుకని మనం ఏం చెప్పేసి కట్టమంటాడు భయం. అందుకని ముందు మనం కూర్చోగానే ముందే చెప్పాలమ్మా బాబు మేము మీ ఆరోగ్యం కోసం చెప్పడానికి మాత్రం వచ్చాము. మేము చూడండి మా చేతిలో బ్యాగులు అవి లేవు, మీ అమ్మడానికి రాలేదు. మీ ఆరోగ్యం మీరు ఇప్పుడు ఏదైతే వస్తువులు వాడుతున్నారో ఆ వస్తువులు మార్చుకోమని చెప్పడానికి వచ్చామమ్మా. ఇష్టం ఉంటే వినండి, లేదంటే లేదు. ఇక్కడ ఎవరికి రూపాయి కట్టకలేదు, మీరు కట్టుకుంచుకోకర్లేదు. ఏదైతే మీరు సావుకారు షాప్లో కొంటారో అవి మార్చుకోమని చెప్పడానికి వచ్చాము. ముందు వాళ్ళకి మనోధైర్యం ఇవ్వగలిగితే కొంత అనుమానం తగ్గించి వింటారు. విన్న తర్వాత ఏం చేయాలంటే అక్కడ కూర్చున్న పిల్లల అదే స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి కొద్దిగా డీప్గా చెప్పండి. అదే కొద్దిగా ఏజ్ పర్సన్స్ హౌస్ వైఫ్లు ఉంటారు కొంతమంది 35-40 సంవత్సరాలు, వాళ్ళకి ఏంటంటే హోమ్ కేర్ గురించి చెప్పండి. అంతేగాని వాళ్ళ కోసం ఒక మొత్తం స్టార్టింగ్ బుక్ పట్టుకొని లాస్ట్ వరకు శాటబాన్ చదివితే వాళ్ళకి విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే షార్ట్ అండ్ స్వీట్గా సేపు వచ్చేయండి. ఎవరికి చెప్పాలి, ఇక్కడ డిగ్రీ కుర్రలు ఉంటారా వాళ్ళ కోసం స్పెషల్గా క్లాస్ తీసుకోండి. వాళ్ళకి ఇన్కమ్ కావాలి, ఈ గృహిణులకు ఆరోగ్యం కావాలి, రైతు పంట దిగుబడి కావాలి. చాలామంది రైతులు మనం చెప్పనుకుంటూ అడుగుతారు, బాబు గొండ పిండి వేసేదే పండించాలి మొత్తం 15 ఎకరాలు 20-30 బస్తాలు అవుతుంది, మరి ఆరోగ్యం చూసుకుని డబ్బులు పెడతారు అడుగుతారు. ఆ భయం ఏంటంటే మన ప్రొడక్ట్ వేస్తే పంట తగ్గిపోద్ది అనుకుంటారు వాళ్ళు. చెప్పండి, పంట తగ్గదు పెద్ద ఆయన, పంట 2-3 క్వింటాలు ఎక్స్ట్రా వస్తుంది. కాకపోతే నువ్వు ఏం చేస్తావు అంటే కష్టపడి పంట వేస్తావు, ఈ వర్షం వచ్చిందనుకో 2 తుఫాన్ అయితే పోతుంది కదా, తుఫాన్ నుంచి కాపాడుతుంది మాది. అలాగే నువ్వు బాగా పంట వచ్చింది, పురుగు నాశనం చేస్తుంది పంటని, ఆ నాశనం చేస్తే మొత్తం మొదటగా లాస్ అవుతారు. ఆ పంటను నాశనం చేయకుండా పురుగు నుంచి కాపాడుతుంది మాది ప్రొటెక్ట్ అని చెప్పండి.
అలాగే ఈ ఏవైతే మీరు ఎరువులు వాడాలో తగ్గించుకుంటూ మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పండి, సింపుల్గా చెప్పండి. అంతేగాని డీప్గా వెళ్ళిపోయి కర్బన పదార్థం 18 రకాల పోషకాలు ఆ పోషకాలు ఈ పోషకాలు అంటే ఏం అర్థం అవుతుంది. సింపుల్ మెథడ్లో చెప్తారండి. మీరేంటంటే చాలామంది ఏం చేస్తారంటే 10-20 మంది ప్లాన్ చెప్పండి, వీధిలో ప్లాన్ చెప్పండి. అంటే వీధిలో కూర్చుని ప్లాన్ చెప్పనుకోండి, ఒకడు వస్తాడు, ఇదా ఆడు చెప్పాడు, ఆడు వచ్చి ఆడు చెప్పేస్తాడు, ఇందులో ఉన్న సగం మంది నెగిటివ్ అయిపోతారు. వాళ్ళకి ఏమి తెలియపోయినవా ఈ సబ్బులు. ఎవరో ఒకరు మనం ఏం చేస్తారంటే ఇంత ముందు జరిగిందంట, ఇప్పుడు మనకు తెలియదు, మన ముందు జరిగింది ఎందుకంటే క్లిక్ అవ్వలేదు. అందరూ కూడా సేల్స్ మెన్ అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మి ఎంఆర్పికి అమ్మేసి అమ్మకేం చూసుకొని చెప్తే ఇక్కడ టీం వర్క్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే మైండ్లో ఉన్నారు చాలామంది మేము అడుగుతూ అంటారు, మేము కొన్నామండి, 15,000 20,000 కొన్నాము, కానీ ఊరు కొనలేదు. అంటే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అమ్మారు, వాళ్ళు కూడా అమ్మడం చూశారు. అందుకని చాలామంది ఫెయిల్ అయిపోయారండి. నిజంగా అది మనకు మంచిదే, ఎందుకంటే వాళ్ళందరూ క్లిక్ అయిపోతే మనకు అసలు ఐడియా దొరకపోను. వాళ్ళందరూ ఎందుకంటే ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వాలండి. చాలామంది తాత్కాలిక ఇన్కమ్ కోసం ప్రస్తుతం వస్తుంది సబ్బు 63 రూపాయలు ఎంఆర్పీ ఉంది కాబట్టి కనీసం ఒక 60 రూపాయలకి అమ్మితే దగ్గర 24 రూపాయలు లాభం వస్తుంది. ఈ తాత్కాలిక ఇన్కమ్ కోసం చూస్తే తాత్కాలికంగా ఉండిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా సరే డీపీ ప్రైజ్కి ఇచ్చేయండి. మహా అయితే ₹1 ₹2. ఆ వ్యక్తికి ఎందుకు ఇస్తాను మనం, ఆ వ్యక్తి దీన్ని కనెక్ట్ అయ్యి టీంలో జాయిన్ అవుతారని కదా ఇస్తాం, మనతో జర్నీ చేస్తూ ఇస్తాం కదా. కాబట్టి వాళ్ళకి డీపీ రేటుకి ఇస్తే వాళ్ళు బాగుంది, ముందు ఎంఆర్పి చూస్తారు. వాళ్ళు ఎంఆర్పి చూసి మీకు 44 రూపాయలు ఇది గుర్తుపెట్టుకోండి, 63 రూపాయలకి ఇచ్చామో మీకు ఇది 44 రూపాయలు చెప్పండి. వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ మర్చిపోతారు, ఇవ్వండి ఈ సబ్బు 63 రూపాయలు కానీ ఈ సబ్బు 63 ఎందుకు అనేస్తారు. మరీ చెప్పండి, ఎంఆర్పి కదా మీకు పేస్ట్ మీద 90 రూపాయలు ఎంఆర్పి ఉంది, కానీ మీకు 63 రూపాయలకి ఇచ్చామమ్మా. 63 రూపాయల పేస్ట్ ప్రపంచంలో ఎక్కడ రాదమ్మా, 63 రూపాయలకి 100 గ్రాముల పేస్ట్ చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర పేస్ట్లు ఉంటాయి, తెప్పించండి. ప్రతి పేస్ట్ మీద రాసి ఉంటుంది 6 years ఫేస్ షుడ్ హ్యావ్ అడల్ట్ అని రాసి ఉంటుంది. సెన్చురెంట్ కేబ్ అయితే కంప్లీట్గా 12 years అని రాసి ఉంటుంది. 12 years పిల్లలు అది వాడకూడదని రాసి ఉంటుంది. అది మీరు లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళతో తీసుకుని వాళ్ళకే చెప్పండి. అలాగే లైజాల్ అని, అలాగే వాళ్ళు ఫెయిర్నెస్ క్రీమ్స్ అని, ఆ గ్లోయింగ్ లెవెల్ ఉంటాయి, వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈజీగా మార్కెట్లో సక్సెస్ అవుతారు మీరు. ఎవరు కూడా ఒకేసారి నేను ఈ నెలలో 12% అయిపోతున్నాను, నేను డైరెక్ట్ అయిపోతాను, జాయిన్ అయిన నెలలో మీరు ఆశ పెట్టుకోవద్దండి. చిన్న టార్గెట్లు పెట్టుకోండి. ఈ నెలలో 10 మందిని జాయిన్ చేసి ఎప్పుడు రంజిత్ సార్ చెప్తారు 10 మంది ఫార్ములా అయితే అందరూ సక్సెస్ అవుతారండి. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి ఏం చేస్తారంటే పెద్దవాళ్ళ దగ్గరికి 10,000 రూపాయలు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి సార్ మీ ఇంట్లో ఎంత పడుతుందంటే 10,000 చెప్పేస్తారు. ప్రతి ఒక్కరు కూడా 5,000 6,000 చెప్తారు, కానీ కొనమంటే 1,000 రూపాయలు కొనరు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం మాత్రం ఒక 3,000 రూపాయలు ఒక 100 పీ చేసుకోండి సార్ అని చెప్పండి. మామూలు నార్మల్ వ్యక్తులకి అయితే ఒక 500-600 కొనుక్కమ్మా, నేను నచ్చితే తర్వాత ప్రొసీడ్ అవ్వమని చెప్పండి. అంతేగాని మనం ఎవరిని ఎక్కడ మనం దాచిపెట్టి ఉంచలేదు. కంపల్సరీ జాయిన్ అవ్వ, ఈరోజు తిరిగాను, ఈరోజు ఖర్చు అయిపోయింది, ఇదంతా పెట్టుబడి పెట్టందే వ్యవసాయం కూడా చేతికి రాదు. చేతికి రాని వ్యవసాయం గురించే ఆ భగవంతుని మీద భారం వేసి రైతు పెట్టుబడి పెడతాడండి. చేతికి పంట వచ్చిన అందరూ నమ్మకం ఉండదు. ఎందుకంటే మధ్యలో కరెక్ట్గా పంట కోతకు వచ్చే టైంకి ఆ వర్షం పడవచ్చు, తుఫాను రావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. అలాంటి నమ్మకాన్ని రైతు ఈరోజు నమ్మకంగా తన పంట పండిస్తాడు. కాబట్టి ఈరోజు మనకు 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి. ఓకేనా? అందుకనే జై జవాన్ జై కిసాన్ అంటారు. అది మనం నమ్మకం. ఎందుకంటే మీ మీద మీ నమ్మకం అయితే ఏం చేయలేమండి. ఇక్కడ చాలామంది సీనియర్స్ ఏం చేస్తారంటే ఏదో మనకు అదృష్టం కొద్దిగా ఒక లీడర్ వస్తారు, ఆయన కొద్దిగా బాగా చేశారని తెలిసిందంటే అతను వదిలేస్తారు. ఎందుకంటే అతనే చేసుకుంటారు. వేరే లాగ్ అన్ని లాగ్లు మీరని మీకు 6 కొడుకులు పుట్టారనుకోండి, 6 కొడుకులైనా 6 కూతురులైనా ఒకలాగా చూడాలి కదా. ఎవరు బతికేస్తారు, బతికినంత మాత్రం చూడడం మానేస్తాం. 6 మన లైఫ్ లైన్స్కి ఒకేలాగా చూడాలి. అది పెద్ద బిజినెస్ చేస్తానరా, చిన్న బిజినెస్ చేస్తానరా. చాలామంది తెలుగు తక్కువ వాళ్ళకే ముద్దు ఎక్కువ చేస్తారు. ముద్దు ఎక్కువ అంటే ఏంటి, ఎక్కువ కేర్ తీసుకుంటారు. మనం కూడా మన దగ్గర ఎక్కడైతే 6 లెక్కలో డౌన్ లెగ్ ఉందో ఆ లెక్కలు మనం కేర్ తీసుకోవాలి. ఇది మన బాధ్యత అండి. ఎవరు చేయరు. ఈ 6 లెక్కలు నువ్వు చేసుకోగలిగితేనే నువ్వు అనుకున్నంత సక్సెస్ స్థాయికి వెళ్తావు. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ వేసిన వంగలు అక్కడే. అంటే మీరు చూడండి, 3వ తత్వం 4వ తత్వం 3 సంవత్సరాలు ఉండగలరు మీరు. ఉంటే సిగ్గేస్తుంది మనకి. అక్షరాలు వచ్చిన రాకపోయినా పై క్లాస్కి వెళ్ళిపోతారు. అది అందుకనే వాళ్ళ కొంత సక్సెస్ రేట్ బాగోదు. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు అడిగినా త్వరలో నేను బ్రాంజ్ అయిపోతానండి, త్వరలో నేను సెలవు అవుతానండి, నేను జాయిన్ అయిన కానీ కొంతమంది నోట్ వింటాను. అలాగనే ఎవరిని విమర్శించొద్దు. కొద్దిగా అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. ఎక్కడ మొహమాట పడద్దు. ఎందుకంటే మీరుంటేనే అప్లైన్ ఉన్నారు.
అప్పుడే ఉంటే మీరున్నారు. ఈ భావం మాత్రం మర్చిపోకండి. ఆ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు ఉన్న స్థానం వదిలేసి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కొన్ని మార్చుకోవాలి. ఎందుకంటే గతాన్ని వదిలిస్తేనే మనం కొత్త తరాన్ని అదే మన ఉన్న స్థితి వదులుకుంటే ఉన్నత స్థితికి వెళ్తామని తెలుసండి. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే మీ యొక్క పిల్లలు మార్చుకోవడం చూడండి. ఎందుకంటే ఉత్సాహం వస్తుంది. కొత్త వస్తువు ఉత్సాహాన్ని ఇస్తుందని ఒక సామెత ఉంటుంది. కొత్త వస్తువు దేనికి ఉత్సాహాన్ని ఇస్తుంది అంటే, సపోజ్ బాల్ కొన్నాను అనుకోండి, బాబు తెల్లవారు లెగ్గానే బాల్ దగ్గర వెళ్ళిపోతుంది ఆటకి. ఎందుకంటే కొత్త వస్తువు. అదే బుక్ కొన్నాం అనుకోండి, తెల్లవారు లెగ్గానే ఆ బుక్ దగ్గర తిరిగేస్తుంది 4 రోజులు. అందుకే కొత్త వస్తువు ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మీ కొత్త పిల్లలు మీకు ఏం చేస్తారంటే 10 మందిలోనే మిమ్మల్ని అచీవ్మెంట్ చేసి 10 మంది మిమ్మల్ని కీర్తిస్తే ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఒక తపన పడుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ పిల్లలు కూడా మార్చుకోండి. చిన్న చిన్న డ్రీమ్స్ పెట్టుకోండి. నేను ఇప్పుడు నా చెక్కు 60,000 నేను విఎంసీఎం అయిపోతున్నట్టు అవ్వదండి. ఎందుకంటే మన మైండ్కి మనం రాంగ్ సైజ్ని పంపిస్తాను. అది అందరి ద్రాక్ష. అంటే ఇప్పటికీ అవుతాను. ఎప్పుడు ఒక 3 ఇయర్స్లో విఎంసీఎం కంపల్సరీ అవుతాను. ఇలా మనం నమ్మశక్యంగా గోల్స్ పెట్టుకోవాలి. నీ భయం వల్ల నువ్వు ఎదగలేకపోతావు. ఎందుకంటే ముందు భయాన్ని వేడండి. నీ సందేహాన్ని ఎదుగుదలకి ఆటంకం అవుతుందండి. సందేహించకూడదు. ముందు డిసైడ్ అయ్యామా, తెలుసుకున్నామా, చేస్తామన్న అంశం డిసైడ్ అయిన తర్వాత మనం ఇంకా విడుదల చూడకూడదు. ఎందుకంటే పట్టకూడదు, పట్టిన తర్వాత వదలకూడదు. ఎందుకంటే ముందు అన్నీ తెలుసుకున్నావు కాబట్టి వచ్చావు. కాబట్టి నువ్వింకా అనుమానించో వెనక్కి ముందుకు చూడకూడదు. నన్ను కూడా చాలామంది మా ఊళ్ళో హేళన చేశారండి. తెల్లవారితే టక్ వేసుకొని వెళ్ళిపోతాడు, ఏటి తెచ్చేస్తాడని. నిజంగా జనాలు మనల్ని అర్థం చేస్తారండి. నిజంగా 2 సంవత్సరాలు దేంట్లో ఉన్నాడు. మనం కూడా స్టార్టింగ్లో కొంతమంది ప్లాన్ చెప్పాం కదా, వాళ్ళు జాయిన్ అవ్వరు. ఇప్పుడు కూడా మనం ఎందుకు ఫాలోఅప్ చేయమని అంటే, వాళ్ళు జాయిన్ అయిపోతుంది కాదు, నేను ఇంకా వెస్టేజ్లో ఉన్నాను అని చెప్పడం కోసం ఫాలోఅప్ చేయండి. మీరు సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు ఫాలోఅప్ చేస్తూనే ఉండండి. మీ చెక్కులు పెట్టండి, మీ ప్రమోషన్స్ పెట్టండి, మీ తాలూకా వీడియోస్ పెట్టండి. ఎందుకంటే ఇదంతా కరెక్ట్గా లేకపోతే వీడు ఇంకా అందులో ఉంటాడు. ఎవరైనా 6 లేదా సంవత్సరం లోపే క్విట్ అయిపోతారండి. ఎందుకంటే వాళ్ళకి యాటిట్యూడ్ కరెక్ట్ లేకపోతే వాళ్ళు క్విట్ అయిపోతారు. కాబట్టి మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. చాలా అనుకుంటాం ఎవడో మర్చిపోతారని. ప్రతి ఒక్కడు మన మీద కళ్ళు ఉంటాయి. అయితే ఏం చేస్తాం, పిల్లలు మారిందా, ఇగో నా చెక్ అని పెట్టండి. ఎట్టి పరిస్థితిలో మీ డైమండ్ వరకు కష్టపడగలిగితే, నేను ఒకటే చెప్తాను, డైమండ్ వరకు మీరు కష్టపడగలిగితే మిగతా క్రౌన్లు, యూసీడీ, డీసీడీ, విఎన్సీఎంలు మిగతా ఎవరైతే మీరు మళ్ళీ రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే సమస్య వెనక పరిష్కారం ఉంది తప్పకుండా. ఎందుకంటే సమస్య ఉందంటే పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా అప్పు వచ్చిందంటే అప్పు తర్వాత కంపల్సరీ డౌన్ వస్తుంది. ఆ డౌన్లో హ్యాపీగా కూర్చుంటే అప్పుడు సైకిల్ తొక్కేవాళ్ళం, రిక్షా పెళ్ళేసి అలిసిపోయేవాళ్ళని, సౌండ్ వచ్చేది. అప్పు ఎక్కిన తర్వాత డౌన్ వచ్చేది. హాయిగా పిల్ల మీద కాల్ వేసుకొని హ్యాండ్లు పట్టుకుంటే ఆ ఎక్కిన సౌండ్ అంతా పోయి ఈ కష్టం మర్చిపోయాను. ఎందుకనే సమస్య వెనక పరిష్కారం ఉంటుంది. దుఃఖం వెనక కంపల్సరీ సుఖం ఉంటుందండి. ప్రతి కష్టం వెనక ఒక అవకాశం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ప్రతి కష్టం అవకాశం ఉంది. భగవంతుడు నీకు అవకాశం ఉంది. ఎవరికంటే సమర్థవంతుడికి అవకాశం ఇస్తాడు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇద్దరు భగవంతుడు ప్రార్థించారంట. భగవంతుడు ప్రార్థిస్తే మొదటి వాడి దగ్గరకు వచ్చి భగవంతుడు నీకు ఏం కావాలని అడిగితే, నాకు ఎటువంటి కష్టాలు ఏం రాకుండా పూర్తిగా అష్టైశ్వర్యాలు ఇవ్వమని కోరుకుంటాడంట. రెండో వాడి దగ్గరికి వెళ్తే, భగవంతుడు నాకు కష్టాలని సుఖాలను అన్నీ ఇవ్వు, సమానంగా ఇవ్వు, కానీ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అన్నాడంట. వాడు నిజమైన ఇదే అనమాట. ఎందుకంటే ఇది బోల్డ్ స్టోరీలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కాబట్టి రాత్రి తలరాత్రి మారవు. దానికి మీరు ఎన్నో మన లక్ష్మణ సార్ చెప్తారు కదా, తరతరాలు రాత్రి మారాలంటే మనం మరి రక్తం చిందించేలాగా పాటుపడాలి. ఇక్కడ రక్తాలు చిందించక్కర్లేదండి. మీరు జస్ట్ మీ సిగ్గిని బిడియాన్ని వదిలేసి ప్రతిరోజు ఇంక వేరే ఆప్షన్ ఏముందండి, వెస్టేజ్ ఆప్షనే పెద్ద ఆప్షన్. ప్రపంచం నాకు తెలిసి ఇప్పుడున్న మార్కెట్లు అందరూ చాలామంది మార్కెట్లు చేస్తాం కదా, ఈ బయట అని, ఆ తర్వాత బైకులని ఇవన్నీ మేము చేసే చూసిన ఇది ఏంటంటే మీ లైఫ్ ఉండదండి. బైనరీ సిస్టమ్. 2 లెక్కలు. ఎవరికి కావాలండి బైకులు? ప్రతి ఒక్కరు బైకులు కావాలా? బైకులు అక్కర్లేదు. చాలామందికి మొన్న పరుపులో చప్పట్లు అమ్ముకొని వచ్చారు కదా, ఆ పరుపులు వేసుకుని పడుకుంటే జబ్బులు తగ్గిపోతాయి. వాళ్ళు మాత్రం మళ్ళీ నిన్న నేను డిఎల్సీపీలో కూర్చొని నిలబడాలి. డిఎల్సీపీలోనే అక్కడ మందరికి వచ్చే ప్రోట కొంటున్నారు. మన పాత హీరోలు వెళ్ళిపోయారు కదా, వెస్టేజ్ వదిలిపెట్టే. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడే కొనుక్కొని ఈ ప్రోడక్ట్ నమ్ముకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఈ ప్రోడక్ట్లో దమ్ముందని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వెస్టేజ్ వదలలేదు.
జస్ట్ ప్లాన్ చేశారు, ఫెయిల్ అయ్యారు. గెలవాలంటే కష్టాలను నోచుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. గెలవాలంటే కంపల్సరిగా కష్టాలను ఓర్చుకోవాలి. కష్టాలు వస్తుంటాయి. ఏం కష్టాలు? నో చెప్తారు, అదే కష్టం. ఇక్కడ పెద్ద కష్టం లేదండి. మనల్ని కొట్టిరు, తిట్టిరు, మన ఊరు బహిష్కరణ చేసిరు. ఎవరు నో చెప్తారు? నో చెప్పినంత మాత్రాన వాడేంటంటే నో అంటే నేను పనికిరాను రా బాబు, నీకు నెక్స్ట్ ఆప్షన్ ఇంకో నెతుక్కోనని మనకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఎదగాలంటే గతాన్ని మార్చుకోవాలి. మనం ఎప్పుడులాగా ఉండి అప్పుడులాగా చేస్తాను, అప్పుడు పనులు చేస్తానంటే నీకు ఎలాగ సక్సెస్ అవుద్ది? నేనేం చేశానంటే గతాన్ని కంప్లీట్గా ఎల్ఐసిని వదిలేశాను. ఎందుకంటే నా 25 years అయిపోయింది కాబట్టి నేను ఒక పాలసీ అవ్వకపోయినా నా కమిషన్ అనేది నాకు ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది. అప్పుడు పడ్డ కష్టం అది. కాబట్టి ఇప్పుడే హ్యాపీగా ఉంది. ఎందుకు పెట్టుబడి అక్కడ వచ్చినంత వరకు వస్తుంది, తర్వాత క్లోజ్. నా పాలసీ ఎవరైతే కడతారో 15 సంవత్సరాలు వస్తుంది, అక్కడి నుంచి మరి రాదు. అదే ఇది అనుకోండి, మీరు ఇందులో 5 సంవత్సరాలు నిన్న మన సురేష్ సార్ చెప్పారు, 3 సంవత్సరాలు ఉంటే ఇందులోనే ఎట్టి పైసలను క్రౌండ్ పక్క. ఎందుకంటే నాకు 2 years కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఈ సంవత్సరంలో నేను మీ అందరి దయ వల్ల, పెద్ద రాశి అదే సీనియర్ సపోర్ట్ వలన, నా లైఫ్ లైన్స్ వల్ల నేను క్రౌన్ డైట్ కొడతాను. డిసెంబర్ కల్లా క్రౌన్ డైట్ కొట్టి 2 లక్షలు పక్కాగా తీసుకుంటాను సార్. ఎందుకంటే అవకాశాలు నాకు ఉన్నాయి, ఆ విధంగా కష్టపడగలను. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నా టీం సభ్యులందరూ కూడా బంగారం పల్లారు, వాళ్ళు నేను గోడ చేర్పులాగా నేను చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఎనీ టైం ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తాను, వాళ్ళకి భరోసానిస్తాను. జేబులో డబ్బు లేనప్పుడు ప్రపంచం నీకు పరిచయం అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, జేబులో డబ్బులు లేనప్పుడు ప్రపంచం నీకు పరిచయం అవుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పని చేయాలి, ఎక్కడ ఏది. అదే నీ జేబులో డబ్బులు అనుకోండి, ప్రపంచం నిన్ను పరిచయం చేస్తుంది. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. చూసారా డబ్బుకి ఎంత అవుతుందో? జేబులో నీకు డబ్బులు లేకపోతే ప్రపంచం నీకు పరిచయం అవుతుంది. ఎందుకంటే ఎలా బ్రతకాలని ప్రపంచం నేర్చుకుంటావు. అదే నీ జేబులో డబ్బులు అనుకోండి, నువ్వు ధనవంతుడు అనుకోండి, నువ్వు ఒక స్టేజ్లో అనుకోండి, ప్రపంచాన్ని నిన్ను పరిచయం చేస్తారు. అంటే సో అండ్ సో వ్యక్తిని. చూసారా డబ్బుకి ఎంత అవుతుందో? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లలు మార్చుకొని. ఎందుకంటే చాలామంది నేను ఇందులో ఏదో సాధిద్దాం వస్తారు, తీరా ఈ ప్లాన్లు చూడగానే అమ్మాలా కొనాలా. చూసారా, ఒక బండి మీద కాయగూరలు పట్టుకెళ్తాడు, వాడికి ఎంత బేరం అవుతుందో తెలియదు. నిజంగా ఈరోజు నేను 10,000 సంపాదించగలడా? సంపాదించలేడు. ఎందుకంటే రోజు 500, 600, 700, 1000 రూపాయలు అమ్ముతుంది. ఒకవేళ అది అవ్వకపోతే పచ్చి కూరగాయలు పాడైపోయి మొదటికే మాసం వస్తుంది. అలాగే చూడండి, సైకిల్ మీద కుర్చీలు అమ్మడానికి వస్తారు, పరుపులు అమ్మడానికి వస్తారు, బళ్ళు మీద. అలాగే ఇది ఏంటిది, సైకిల్కి తప్పేలా కట్టుకోవడానికి వస్తారు. వాళ్ళకి ఈరోజు ఎంత వస్తుందని గ్యారంటీ ఉండదు. ఉండకపోయినా బ్రతుకు పోరాటం. ఎంతవరకు పోరాటం చేయగలరు? వాళ్ళకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు. తర్వాత తన పిల్లలకి ఏమైనా భవిష్యత్తు ఇవ్వగలరా? ఏదైనా ఫంక్షన్ తగిలిందంటే బెంగ. చాలామందికి ఏం చేస్తారంటే 15,000 నేను చూస్తుంటాను, మా ఇంటి పక్కన నుంచి వెళ్తుంటారు ఈ కంపెనీకి. సెంట్లు కొడతారు, వాళ్ళకి వచ్చింది 15,000 రూపాయలు జీతం కంపెనీకి. ఇక్కడ వరదైనా పండగ అయినా మన సంక్రాంతి మా ఊళ్ళో చాలామంది కురవలు లేరు. ఎందుకంటే డ్యూటీ సెలవు ఇవ్వలేదు. ఇచ్చింది ఎంత అయితే 15,000. 15,000 వీళ్ళకి వచ్చే 10,000. 5,000తో పిల్లలు ఇబ్బంది పెట్టేస్తారు, ఇబ్బంది పడిపోతుంది. నమ్మరు. ఎందుకంటే సెంట్లు వేసుకొని స్టైల్గా తయారై, ఎందుకు రిస్క్ లేనిది. ఇది ఏంటంటే సేఫ్ జోన్ ఉన్నాను అనుకుంటాను. వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నా మనకు తెలుసు. ఎందుకంటే చెప్తే వినరు వాళ్ళు. వినే టైంకి ఏమవుతుందంటే అంత అయిపోతుంది. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు ఒక 4 రోజులు కదా ట్రిప్, 2 రోజుల ముందు అర్థం అవుతుంది. అంత అర్థం అయితే టైం అయిపోతుంది. వెళ్ళేటప్పుడు బ్యాంకాక్ కొత్త కదా, ఏ డేట్ తెలుసుకున్నప్పుడు 2 రోజులు అయిపోద్ది. అంత తెలిసిందంటే 2 రోజులు అయిపోద్ది. అంటే మరి ఎంజాయ్ చేయలేము అక్కడ. 2 జరిపి ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాను కాబట్టి 2 వెళ్తే నాకు ఎక్కడ ఏమని తెలుసు, నేను ఎంజాయ్ చేస్తాను. అలాగే మనం ఏంటంటే చాలామంది కష్టపడతారు. ఈఎంఐలు ఇప్పుడు కూరుకుపోయి ఈ చూసారు ఫైనాన్స్ వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా ఫైనాన్స్. ఏ షాప్కి వెళ్తే ఉన్న సరుకులోనే డబ్బులు కంటే బుక్లు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్స్ బుక్లు ఒకటి తర్వాత ఒకడు. ఈ కష్టమైన కష్టం అంతా పాపం ఫైనాన్స్కే ఇస్తున్నారు. వీళ్ళకి అర్థం కాదు. అర్థమైనట్టు చెయ్యాలి. మనం ఓపిక పట్టాలి. ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరిని టచ్ చేయండి. మీరు టచ్ చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి టచ్ చేస్తారు. చాలామంది ఇక్కడ ప్రకాశం జిల్లా, నెల్లూరు, రాజమండ్రిలో వచ్చి మన విజయనగరంలోని, అలాగే నిర్మల్ కూడా ఇల్లు తీసుకున్నారండి. అలాగే మన డెంకా డిఎల్సీపులు ఉండే ఒక ఆయన ప్రకాశం జిల్లా నుంచి, సార్ రమేష్ సార్ నమస్తే అన్నారు. ఎవరు సార్ మీరు? మనకు తెలియదు కదా. ఆ వెర్షన్ అటువైపు ఉంది. ఎవరు సార్ మీరు? సార్ నేను సరే పరమ టీము ఇక్కడ వర్క్ చేస్తాను సార్, ఇక్కడ రూమ్ తీసుకొని చెప్తున్నాడు ఆయన. నేను మీకు అది తెలిసాను, మీరు ఎప్పుడు ఫోటో పెడతారు కదండి ఆన్ ఫీల్డ్ అని. అంటే చూసారా, నా ఫోటో చూసి ఎక్కడో ఆయన యాక్టివ్ అయ్యారు, కానీ మనం మాత్రం యాక్టివ్. ఈ పని అయిపోవట్లేదు. తెల్లారి ఫోటో పెట్టేస్తారు, రెండో పని. మరి రెండో పని అయిపోవట్లేదు కాబట్టి ఇంత పని చేస్తాను, డబ్బులు వస్తాను. 60,000కి వెళ్ళాను.
ఇదే ఎందుకని పని ఏముంది. టోటల్గా నా ఇన్కమ్ ఎంత తెలుసండి, నేను కరెక్ట్గా 20 months అవుతుంది నేను జాయిన్ అయ్యి. 7 లక్షలు నా ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై చేయండి, 20 into 7 లక్షలు ఎక్కడ వస్తుంది సార్ ఇన్కమ్? ఇది కాదా? నీకేంటంటే స్టార్టింగ్లో అందరూ కూడా ఎక్కువ వర్క్ చేయాలి, తక్కువ సంపాదన వస్తుంది. మరి కొద్దిగా ఒక 20% వర్క్ చేస్తే 80% కష్టం ఉంటుంది, 30% ఇన్కమ్ వస్తే 70% ఉంటుంది. ఇప్పుడు నేను 30% 70%కి వచ్చానండి. 30% కంటే నాకు తిరగడానికి, తినడానికి, వీటికి ఇప్పుడు సేఫ్ జోన్లోకి వచ్చాను. ఇక మీద ఏంటంటే ఇప్పుడు విఎంసీఎం క్లబ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి 99% ఇన్కమ్, 1% మాత్రమే వర్క్. చూడండి, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మంజునాథ్ సార్ ఉన్నారు. మంజునాథ్ సార్ బెంగళూరు నుంచి రాగానే ఫ్లైట్ దగ్గర మన రంజిత్ సార్, లేదా మన లక్ష్మణ్ సార్, లేదా మన గౌరీశంకర్, ఎవరెవరు కార్ పంపిస్తారు. సార్ని తీసుకొచ్చి 5 star హోటల్లో దించుతారు, మంచి ఫుడ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు. సార్ని పూలమాలలతో సత్కరించి వేదిక మీద తీసుకొస్తాం. 4 మాటలు విన్న తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తాం. ఏమైనా ఇందులో రూపాయి ఖర్చు పెట్టాను మంజునాథ్ సార్. వచ్చే ఇన్కమ్ ఎంత? 46 lakhs per month. చాలామంది బయట పని చెప్పనుకోండి, 46 lakhs per month అంటే నెల అనేది వింటండి, సంవత్సరంకో 2 సార్లు ప్యాకేజ్ అనుకుంటారు. ఇప్పుడు నా ప్యాకేజ్ ఇంజనీరింగ్ ప్యాకేజ్ అండి, నేను చదివిన 10th class, 60,000 అంటే ఎంత అవుతుంది? 10 lakhs ప్యాకేజ్. నేను 5 lakhs ప్యాకేజ్ చెప్పుకోవచ్చు. మా అబ్బాయి ప్యాకేజ్ 3,50,000, నా ప్యాకేజ్ 5 లక్షలు. నాన్న చూడండి నాన్న, సంవత్సరం దాటిచానని చెప్తాను నేను గర్వంగా. మరొక 1 yearలోనే ఎప్పుడైతే కార్ తెచ్చి 2 lakhsకి వెళ్ళిపోయినా, మా అబ్బాయిని టీసీఎస్లో చేస్తాను తీసుకొచ్చి ఆల్రెడీ మా అబ్బాయికి ఐడియా చేశాను. మా అబ్బాయి నేను ఇద్దరం హ్యాపీగా కార్లో చేసుకుంటాం. మా అబ్బాయి స్మార్ట్ వర్క్, నాది హార్డ్ వర్క్. నాకు భయం లేదు పిల్లల గురించి, ఎందుకంటే చాలామంది భయపడతారు మా పిల్లడికి ఏం ఉద్యోగం అవుతుంది. ఈ కాంపిటీషన్ యుగంలోనే ఉద్యోగాలు రావండి. వ్యాపారం పెడదామంటే వ్యాపారం గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఒక స్ట్రీట్లో చూడండి, ఒక మెయిన్ రోడ్లోనే ఒక 6 నెలల తర్వాత బోర్డులు మారిపోతాయి. ఎందుకంటే ఆ షాప్లో ఉన్నాడు మారిపోతాడు. ఎందుకంటే ఏ కొత్త వ్యాపారానికైనా ఒక 2 నెలలు 3 నెలలు గట్టి ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ మామూలే. వీళ్ళందరూ ఎవరిని పోషిస్తానంటే ఇంటి ఓనర్లే. ఆ ఇంటి ఓనర్ తెలుగు ఏం చేస్తాడంటే పైన ఇల్లు కట్టుకుని కింద షాప్ ఇస్తాడు. ఈ రేట్ చేస్తారు, మారుతుంటారు. వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలలు రెంట్ అడ్వాన్స్ తీసుకుంటారు. ఆ షాప్ అతను చేర్చాను. ఇంకా ఏంటంటే ఇందులో గ్యాంబ్లింగ్. ఆ షాపులు రెంట్కి ఇస్తారు కదా, అందులో బిజినెస్ బాగా క్లిక్ అయింది అనుకోండి, అప్పుడు ఇంటి వంట చూసి ఖాళీ చేయించేస్తాడు. ఖాళీ అయిన తర్వాత ఆ బిజినెస్ ఇతనే పెట్టుకుంటాడు, ఎందుకంటే క్లిక్ అయింది కదా. ఇది ఒక గ్యాంబ్లింగ్ ఉంది, ఇది చూడండి కావాలంటే. ఎందుకంటే వ్యాపారస్తులు పాపం తన పిల్లల పోషణ కోసం రకరకాల కష్టపడుతుంటారు. అక్కడ ఏంటంటే కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని అనుకుంటారు, కానీ లోపల ధైర్యం లేదండి, గుండెలో ధైర్యం ఉండదు. ఎందుకంటే వ్యాపారం అవుతుంది, ఈఎంఐ చూస్తూ వచ్చేస్తాయి. ఈ రోజు అయితే ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్గా భార్య పిల్లలు ఎవరు పని చేస్తారు వాళ్ళు. ఎందుకంటే షాప్ క్లోజ్ చేస్తే ఈ వచ్చిన 1000 రూపాయలు పోతే ఈఎంఐ కట్టడం అవ్వదు. లైఫ్ అంతా మన సైదుల్ సార్ చెప్పినట్టు ఈఎంఐ ఊబిలో కూరుకుపోవడం. చెప్పండి ఫ్రెండ్స్, చాలామందికి వినరు. చెప్పినట్టు వింటే ఇది మనకెందుకే, మనకు ఐడియా దొరకదు. నిజంగా మన ముందు తప్పు చేశారు కాబట్టి మనం ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి ఓపికతో ఉండి చూడు, అనుకున్నది సాధిస్తావు. ఓపికతో ఉండి చూడు, అనుకున్నది సాధిస్తావు. కోపంతో ఉండి చూడు, ఉన్నది పోగొట్టుకుంటావు. ఎప్పుడు కోపంతో ఉండకూడదండి. ఎస్, థ్యాంక్ యూ. రంజిత్ సార్ చూసారా, ఎప్పుడు రంజిత్ సార్ ఎప్పుడు కూడా నవ్వుతూ ఎస్ 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 ఎస్. మన లక్ష్మణ్ సార్ లోపల ఐస్ ఫ్యాక్టరీ ఉంది, నోట్లో స్వీట్ ఫ్యాక్టరీ ఉంది, కాళ్ళు చక్రాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇదంతా మనం నేర్చుకోవాలి. ఏదో మీటింగ్కి వెళ్ళామా, విన్నామా, వదిలేసామా. చూసారా పాపం చెవు చాలా వింటుంది, కానీ ఈ నోరు ఈ వినిదానికంటే డబ్బులు మాట్లాడుతుంది. ఎవడైనా కోపం పగిలిపోతుంది అంటారు. ఈ పాపం సొమ్మేడు చేస్తుంది. ఈ నోరుకి ఉందా ఇది మంచి మాట్లాడుతుంది, 1 మాట్లాడుతుంది. విన్నది చెవు విన్నది, కానీ మాట్లాడడం రాదు కదా. కానీ ఎవడైనా రాంగ్ మాట్లాడామనుకోండి గోప పగిలిపోతుంది, గోప కూడా ఎత్తట. అలాగన్నట్టు చాలామంది వింటారు, విన్నదే మాట్లాడండి. తెలుగు వాళ్ళు ఏంటంటే ఎక్కువ వింటారు, తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఎక్కడ మీటింగ్లు అయినా కంపల్సరీ చూడండి, మెయిన్ లీడర్స్ ఎందుకు వెళ్తారంటే మార్కు కొట్టడం కోసం కాదు, 4 విషయాలు విని నా డౌన్లోనికి ఇద్దాము. పూర్వం మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే భోజనానికి వెళ్తే గ్లాసులు పట్టుకెళ్ళారు ఇంటి. అప్పుడు గ్లాసులు గట్రా ఉండేవి కాదు, కింద కొంచెం పోస్తే గ్లాసు నీళ్ళు తాగి పట్టుకెళ్ళి అందులో ఒక బోర్లో ఏవో పట్టుకొచ్చేవారు. ఎందుకోసం? ఇంటి దగ్గర నా కొడుకున్నాడు, నా కూతురు ప్రేమతో తెచ్చేవారు. అలాగే సీనియర్స్ ఏం చేస్తారంటే మీటింగ్లు వెళ్ళి 4 మంచి విషయాలు నేర్చుకొని మేము
హైదరాబాద్ విజయవాడ వెళ్ళామంటే డైమండ్స్ అండ్ అబో నిజంగా గర్వంగా నిజంగా నాకు నా మీద నమ్మకం ఉండదని నేను జాయిన్ అయ్యి ఎప్పుడు ఎలా జాయిన్ అయ్యాను ఎలా ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చానంటే నేను కంపల్సరీ విఎంసీఎం అయిపోతుంది నాకు నేను అనుకున్నాను సార్. ఎందుకంటే నాకు తెలియకుండానే నా పొజిషన్ మారిపోతుంది, కష్టానికి ప్రతిఫలం వస్తుంది. ఎందుకంటే నేను నంబర్ ఆఫ్ కంపెనీ చూశాను. గౌతమ్ బాలి గారికి 20 కంపెనీలు ఉంటే నేను 20 నెట్వర్క్లు చేశాను. 20 నెట్వర్క్లు మోసపోయినా భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని కల్పించాడు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ నాకు అప్పచెప్పాడు. కాబట్టి నేను ఈ దీంట్లో ఎట్టి పరిస్థితి సక్సెస్ అవుతూ నన్ను నమ్ముకొచ్చిన టీంని సక్సెస్ చేస్తాను. చాలామంది క్రాస్ లైన్ ఎందుకు మన దగ్గర నుంచి టీం వెళ్ళిపోయిందంటే మనం చేత కాకపోవడం వల్ల తీసుకెళ్ళమనండి మా టీం దగ్గర నుంచి ఎవరినైనా. ఎప్పుడు చెత్తనే మున్సిపాలిటీ తీసుకెళ్తుందండి, ఇంట్లో మంచి వస్తువులు తీసుకెళ్తుంది కదా, చెత్తను మున్సిపాలిటీ తీసుకెళ్తుంది. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. క్రాస్ లైన్ ఆడిట్ విఎంసీఎం అయిపోయి మనం చేసాడు. అలా వెళ్ళిపోయే గుణం ఉందంటే వదిలేయండి. అలాగని క్రాస్ లైన్స్ ఏమైనా ఎంకరేజ్ చేయట్లేదు. వాడు మన దగ్గర పనికిరానాడు, ఇంకెక్కడ పనికిరాడు. నిజంగా నువ్వే మంచి లీడర్ అయితే, నువ్వే మంచి సర్వీస్ ఇవ్వగలిగితే ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు. కాబట్టి మనలాగే చాలామంది దాసులతో వస్తారు. ఇందులో ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఆడపిల్లలు కూడా ఇంటి దగ్గర మనమైతే సమాధానం చెప్పక్కర్లేదు, ఏదో మాట దమా చేస్తాం ఇంటి దగ్గర భార్య మీద. ఎన్నాళ్ళు దమా చేస్తాం? ఒక 6 నెలలు 7 నెలలు చూస్తారు. 7 నెలలు 8 నెలలు సంవత్సరం నుంచి వెళ్తాను, ఏడు చేస్తామని అడుగుతారు. ముందు మీ ఇంటి దగ్గర సమాధానం చెప్పడం కోసమని మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. పిల్లలు ఎదురు చూస్తుంటారు, మా నాన్న హీరోలో తయారవుతున్నారా, టక్ వేసుకుంటారు. ఆ కుర్రలంతా మీ నాన్న హీరోలో తయారవుతున్నారా, టక్ వేసుకొని బండి మీద టై వేసుకుంటారు అని అంటారు. మరి మనం వాళ్ళ అపహాస్యాలు చేయకూడదు. మన పిల్లల్ని అపహాస్యం చేయకుండా ఒక 6 నెలలు సంవత్సరం లేదా 2 సంవత్సరాలు కారు తెచ్చి చూపిస్తే అప్పుడు వీడు హీరో అయిపోతాడు. మనం ఎంత సంతోషిస్తున్నామో మనకంటే 100 రెట్లు 1000 రెట్లు మన పిల్లలు సంతోషిస్తారు. మీరు కారు కొంటారనేసి చిత్రుడు చెప్పండి, మీ పిల్లలు చెప్పండి. మీ పిల్లలు చెప్పిన స్కూల్లోకి వెళ్ళి మా డాడీ కారు కొంటారని చెప్పేస్తారు మొత్తం ఫ్రెండ్స్ అందరికీ. అప్పటి నుంచి నాన్న డాడీ కారు ఎప్పుడు అంటే ఆడి కోసమైనా కారు కొనాలని తప్పంతో వర్క్ చేస్తాం. మన శత్రువులు మన మేలు కోసం రే కారు తెచ్చిత్రం అన్నవరా, రే కారు తెచ్చిత్రం హేళకోళం చేస్తారు. వాళ్ళ కోసమైనా మనం కష్టపడి పనిచేసి కారు తెచ్చి చూపించాలి. ఇక్కడ మన వెస్టేజ్ ఉన్నందరూ కార్లు ఎలా మార్చాలా అని ఆలోచిస్తే బయట చిన్న కార్లు కొంటారు. ఏది మారుతి 800 చిన్న కార్లు కొనుక్కొని సిగ్నల్ కారు కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేయలేక ఆ ఇంటి ముందు పెట్టి కప్పి వదిలేస్తారు. ఓ 3 నెలలకో 4 నెలలు తీస్తారు. ఈ లోపది జంగు పెట్టద్దు, ఇంజిన్ ఫెయిల్. మన వాళ్ళు ఏంటి తెచ్చిన దగ్గర నుంచి తుక్కు రాకూడదు. కార్లు తుక్కు రాకూడదు, ఇంకొక కారు రెడీ. 4 సంవత్సరాలు కారు కాదు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కారు తీసేస్తారు. త్వరలో మన లక్ష్మణ్ సార్ కూడా మంచి కారు తీస్తారు. అలాగే నేను ఆల్రెడీ కారు తీయవలసింది, కాకపోతే చిన్న కారు వద్దండి, పెద్ద కారు తీద్దరు అన్నారు. కాబట్టి దసరా కల్లా మీ అందరి ఆశీస్సులతో మన కారు ఓపెన్ చేద్దాం. నా కారుతో పాటు నా టీంలో 5 కార్లు అనుకుంటున్నాను, ఓపెన్ చేద్దాం సార్. ఎందుకంటే ఇది జనరల్గా టాపిక్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ఇది అందరూ మనలే కదా, మనం వేరే దేశంకి వెళ్ళి లెక్చర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి ఏముంది, మనం చేస్తుందో చెప్పాలి, ఏం చేస్తానో అదే చెప్పాలి. అది చెప్పడానికి దీని భయం ఎందుకు? చాలామంది హ్యాండ్ రైజ్ చేయరు. అమ్మో కంపలు మునిపోతుంది. హ్యాండ్ రైజ్ చేస్తే పిలిచేస్తారు, టపకం దించేస్తారు. పొరపాటు హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ దించేస్తారు. ఇది ప్రమాదం. ముందు హ్యాండ్ రైజ్ చేసి ప్యానల్లో మాట్లాడి నేర్చుకుంటే రేపు పొద్దున్న మన మీటింగ్లోని స్టేజ్ మీద పిలిస్తే మాట్లాడాలి. పిలవకుండా రావాలి, పిలవకుండా వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు మన ఆర్మీ సురేష్ టీం అయితే వద్దమ్మన్నా వచ్చేస్తారు, మీరు వద్దారన్నా వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు నాదిన 10 మంది పంచాలని ఇది వాళ్ళకి స్టేజ్ పేరు అసలు లేదు. కానీ మన వాళ్ళు పిలిచినా సరే నేను రాను సార్ నువ్వు రాకపోతే ఎప్పుడు వస్తావు, మనం ఎప్పుడు లీడర్ అవుతావు. ముందు అక్కడ మన టీంలో మాట్లాడుకోగలిగితే సరే. చిన్న మీటింగ్లో మీరు స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడుతాను, నా పేరు స్టూడెంట్స్, నేను పలానా జాయిన్ అయ్యాను, నా పొజిషన్ ఇది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను అంతే. లేదు ఏదో ప్లాట్ వాడించాను, మా రిజల్ట్ వచ్చింది, నా సంతోషం అంతే. 4 మొక్కలు చెప్పడానికి ధైర్యం చేయండి, అప్పుడు మీ పెద్ద లీడర్లు అవుతారు. చూసారా సౌజన్య మేడం గారు, మన ఆంధ్ర పిల్ల తమిళనాడు అబ్బాయిని చేసుకొని తమిళ నేర్చుకొని మరి ఈరోజు 6 లక్షలు సంపాదిస్తాను మేడం గారు. మనం ఉన్న తెలిగే రాదు, మనకు తెలుగు మాట్లాడి సిగ్గుపడిపోతుంది. ఓడు సిగ్గు అప్పాడడం మాత్రం సిగ్గు ఉండదు. అరే మా ఈ మధ్యన కొత్త పిల్లలు వచ్చాయి, అరే బ్రో ఒక 10,000 ఉందా, మామ్ 5,000 ఉందా, మళ్ళీ ఇచ్చేస్తాను రా. ఎలా ఇచ్చేస్తాడు వీటిలో సిగ్గుపడరా? నాకు ప్లాన్ చెప్పాలన్నా సబ్బులా ఈ పెద్ద ఆఫీసర్లు చాలామంది వినరండి. ఎందుకంటే యూత్ అంతా ఏంటంటే వీళ్ళకి బ్రతకడం రాదని. మన పిల్లలు ఏంటంటే మనం అంటే అది కాదని ఇది కాదని చేసి బతికాం, కానీ
మన పిల్లలు కదండి, సెన్సిటివ్ మైండ్ సెట్ వాళ్ళని పెంచాం మనం. వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం తప్పితే వాళ్ళు బతకలేరు, వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు గ్యారంటీ. ఎందుకు ఎంత భయపడతాను కాదు, మీరు దృష్టిలో పెట్టుకోండి. మనం అంటే ఇది కాదు అది కాదు ఏదో ఒకటి చేసి బతికిస్తాం, నెట్టుకొచ్చాం. కానీ ఈ మన పిల్లలకి అంత ఓపిక లేదండి, అంత టెక్నాలజీ చదువు పరంగా ఉన్నా కానీ జనరల్ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు మన చేతిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ప్యానల్ సభ్యులందరూ, వీళ్ళందరూ కూడా హ్యాపీగా చెప్పుకోవచ్చు, మీ పిల్లలకి మీరు బిలియనీలు చేస్తారు, మిలియనీలు చేస్తారు, నేను భరోసా చేస్తాను. ఇదే నమ్మకంతో ఉండండి, పిల్లనీరు మార్చుకుంటున్నాండి. మీరు హార్డ్ వర్క్ చేయండి, తప్పకుండా మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఓకే, టైం అవుట్ అవుతుంది. ఆ, మరి ఏం మాట్లాడినా అది మీకే అర్థం అవ్వాలి, నేను జైలు చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మనకంటే సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ప్రతి మాట కూడా చాలా మందికి చాలా మంచిగా అయింది. అదేవిధంగా సో ఇప్పుడు మీరు మనకంటే ఏదైతే సార్, మెసేజ్ మనకంటే సార్, మీరు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడుతుండేమో బొంగురుగా వస్తుంది వాయిస్. ఓకే సార్, 1 minute. సార్ ఇప్పుడు క్లియరా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు మీటింగ్ ఇచ్చారో సో ఇది అందరికీ కొంచెం ఇంకా బూస్ట్ అయ్యి ఇంకా సీరియస్ గా పనిచేయాలన్న ఆలోచన అయితే ప్రతి సెషన్ మీద ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ మీరు స్టార్టింగ్ లో చేసిన ఆ వాటర్ కి సిఎండి యొక్క ఎక్స్పెరిమెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో పిహెచ్ డ్రాప్స్ ద్వారా సో మనం ఎదుటి వాళ్ళకి ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది ప్రతిదీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో దాన్ని బట్టి ఈజీగా సిఎండి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ మాకు తెలిసేలా చేశారు. సో మనం కూడా ఏంటంటే అది బయట ఉన్న ప్రజలకు దీని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. సో సిఎండి అనేది అంత ఇంపార్టెంట్. మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మరి చూపించారు కళ్ళకద్దినట్టు. థ్యాంక్ యూ సార్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, తెలియని విషయాలు కూడా చాలా చెప్పారు. సో ఈ విధంగా ఇంకా ముందు ముందు ఇంకా ఇలాగే ఇంకా మంచి సెషన్స్ ఇవ్వాలి, ఇంకా అందరికి మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి. ఈ ఏజ్ లో కూడా అంత డెడికేషన్ తో వర్క్ చేస్తున్నందుకు సో మీ యొక్క డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మనకంటే సార్. అప్కమింగ్ యూఎంసీ ఇది యూత్ ఐకాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ క్రెడిట్ అంతా నాది కాదండి, చెప్పాను కదా, ప్రసాద్ సార్, బిందు మేడం, బిందు మేడం గారు వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళే నాకు ఇలాగ ఈ సీఎం గురించి చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మనకంట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫైర్ బ్రాండ్ 6 నెలలు పక్కన ఎవరైనా లేట్ అయిపోతారు సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అల్టిమేట్ ట్రైనింగ్ అనేది స్టార్టింగ్ ఏదైతే డెమో చేశారో డెమోతో స్టార్ట్ చేసి ఫినిషింగ్ లీడర్షిప్ స్కిల్స్ ని ఎలా అంటే మనం వర్క్ ని ఎలా చేయాలి, ఎలా చేస్తున్నాం అనే దాని గురించి చాలా చక్కగా చెప్పడం అనేది జరిగిందండి. యాక్చువల్లీ మీరైతే చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేచి జూమ్ మీటింగ్ తో స్టార్ట్ చేసి మళ్ళీ ఆన్ ఫీల్డ్ అని చెప్పేసి మళ్ళీ 6 గంటలకు మీ ఫోటో అనేది ఎవ్రీడే అనేది వస్తుంది సార్. అది చూసి చాలా మంది టీంలో కూడా యాక్టివ్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆయన అలా హార్డ్ వర్క్ చేశారు కనుక మీరు ఇంత పెద్ద సక్సెస్ ఆయన తీసుకున్నారు, మనం కూడా తీసుకొచ్చామని ఆలోచన. స్టార్టింగ్ లో మీరు పెట్టిన ఫోటోకి ఎన్నో విమర్శలు వచ్చేవి. ఫోటో పెట్టడం కాదు, పీవీలు కావాలి, టీం కావాలి అని చెప్పేసి రకరకాలుగా విమర్శించేవారు. విమర్శించే నోళ్ళన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయో కూడా అందరికీ తెలుసు. బట్ ఫస్ట్ అవమానాలే ఉంటాయి, తర్వాత సన్మానాలు ఉంటాయండి. దానికి మీరు లైవ్ ఎగ్జాంపుల్ సార్, లైవ్ ప్రూఫ్ మీరు అది 100% చేసి చూపించారు సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వెస్టేజ్ లో అదే తొందరలో విఎంసీఎం పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మరింత స్థాయికి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నారు సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు మా పట్ల చూపిస్తున్న కేర్కి నిజంగా మేము ధన్యులు అండి. మేము నిలబడ్డామంటే ఎస్పెషల్లీ ఫర్ యువర్ కేర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మనకంట సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నెక్స్ట్ కాల్స్ కంటిన్యూ చేయండి మేడం. ఎస్ సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్ నా వాయిస్ క్లియర్గా ఉంది మేడం. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, స్టార్టింగ్ డెమో అదే కొంచెం కొత్తగా అనిపించింది, ఈజీగా కూడా అనిపించింది సార్.
ప్రతి ఒక్కరు ఇంక ఇది స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇది చాలా మందికి చేయడానికి అవకాశం ఉంది. ఈజీగా కూడా అనిపిస్తుంది. సూపర్ సార్. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట అది ప్రిపేర్ అవ్వవసరం లేదు, ఎందుకంటే అనుభవం నుంచి వచ్చింది కాబట్టి. ఇదంతా ఎస్ మేడం. అనుభవమే కాబట్టి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ అనేది. ఫ్యూచర్ లో అలా వెళ్ళే కొలది అలా ఉపయోగపడతా ఉంటది. థ్యాంక్ యూ సార్. మీలాగా ప్రతి ఒక్కరు నాలెడ్జ్ మీ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను. మీరు అనుకునే డ్రీమ్ ఏదైతే ఉందో అది పక్కాగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నా డ్రీమ్లో మీ డ్రీమ్ మీది కూడా ఉంది. మీ కార్ తీసేయాలి తొందరగా. సార్ మీరు కార్లో కనిపించాలి. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. మనకి టైం అనేది తక్కువ ఉంది. మీ ఫీడ్బ్యాక్ అనేది షార్ట్ గా స్వీట్ గా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. కేపీ నాయుడు సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యూతైకన్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మామూలుగా లేదు సార్. ఈ రోజు పేపర్ బాయ్ అని అందరూ అనుకుంటారు. పేపర్ బాయ్ అబ్దుల్ కలాం లాగా అయ్యారు. అలాంటిది మీరు పేపర్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మీరు టెస్టిమనీ హైలైట్ సార్. మామూలుగా లేదు. అలాగే పిల్లలు కూడా సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మన వెస్టేజ్ లో జాయిన్ చేయడం అనేది ఎక్కడ లేదు సార్. మన రమేష్ నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ప్యాకేజ్ కానీ మన ప్యాకేజ్ పోతుంది. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. 4 నుండి తీసుకొచ్చారు. ఈ రోజు ఈ మీటింగ్ విన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. మీ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టారు సార్. అలాగే ఈ రోజు అప్ అండ్ డౌన్ ఉంటాయి, కానీ దానికి మనం చింతించకూడదు. కష్టాలు సుఖాలు సమానంగా చేసుకోవాలని చెప్పారు. అలాగే నెక్స్ట్ డెమో హైలైట్ సార్. మీరు ఎక్కడ చేసినా డెమో చేయాలి. డెమో చేస్తేనే మనం హైలైట్ అవుతాం. ఎవరు నమ్మరు ఇప్పుడు మన మీద. డెమో చేసి అవుతుంది. అలాగే పేస్ట్ కూడా డీప్ రేటింగ్ ఐడియా ఇవ్వమన్నారు. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఈ పాయింట్లన్నీ రాసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఫీల్డ్ లో ఎవరికి ఇబ్బంది ఉండదు. మీరు డైమండే కాదు, అతి త్వరలో క్రౌన్ అవుతూ 6 లెక్కలకి 6 కార్లు ఇప్పిస్తూ మధ్యలో మీ కారు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చేయగలరు. ఎందుకంటే మీకు కష్టమైనది ఏం కాదు. ఎందుకంటే నవ్వుతూ హ్యాపీగా కష్టాన్ని సుఖాలుగా మీరు మార్చుకుంటారు. ఫస్ట్ ఉదయించిన సూర్యులాగా ఫోటో పెడతారు. ఆ ఫోటోకి రిజల్ట్ 60,000 కాదు సార్. మీ డ్రీము ప్రతి నెల 3 లక్షలు తీసుకొని కోరుకుంటూ మంచి లీడర్ అవ్వాలి. మన టీమ్ హెల్పింగ్ లో మంచి నేమ్ వచ్చింది. ఆంధ్ర తెలంగాణలో రమేష్ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు సార్. అలాగే మీ టీంని గెలిపిస్తున్నారు, మీరు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి చెక్ తీసుకుని విఎం స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ సపోర్టే. మీ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటే ఎక్కడికైనా పడినా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అడుగుదారులు నడిచిపోతాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం గారు మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు కూడా ఓవర్ కార్ లో తిరగాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వాయిస్ వస్తుందా మేడం? ఎస్ సార్. ఎస్ సార్, వాయిస్ వస్తుంది. కంటిన్యూ చేయండి సార్. సార్ మీ యొక్క డెమో అనేది ఎక్సలెంట్ గా ఉంది సార్. అద్భుతంగా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే మార్కెట్ లో వెళ్తున్నాం, లైట్లు వెలిగేస్తున్నాం. లైట్లు వెలగడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. అదే మన వాటర్ ని ఆల్కలీన్ గా మార్చి, అంటే వాటర్ ని ఆల్కలీన్ గా మార్చి ఎలా ఉంటుందో అది చెప్పడం వల్ల దాని వల్ల ఏమవుతుందంటే ఆల్కలీన్ వాటర్ గురించి చాలా మందికి తెలుస్తారు. ఆల్కలీన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ మన బాడీకి అన్నమాట. ఆల్కలీన్ వాటర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇది యాంటీ క్యాన్సరల్ గా కూడా పనిచేస్తుంది అనమాట. అందుకే ఆల్కలీన్ వాటర్ మన సిఎండితో వాటర్ ఆల్కలీన్ గా ఏ విధంగా పనిచేస్తుందో మీరు చెప్పారండి. చాలా చక్కగా ఉంది. యాక్చువల్లీ మేము వెస్టేజ్ లో కంటిన్యూ అవ్వడానికి ముగ్గురే కారకులండి. ఒకటి మీరు రమేష్ సారు, మరొకటి లక్ష్మీనాయుడు సారు, మరొకటి రంజిత్ సార్. కానీ అంతేకాకుండా మేము నేర్చుకుంటుందంట మా లైఫ్ లైన్ నుంచి నేర్చుకుంటున్నాం సార్. ఒకటి హింబిందు మేడం, మరొకటి ముత్యాల గారు. అంతేకాక మీ ద్వారా కూడా చాలా నేర్చుకుంటున్నాం. లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. డెమోస్, ప్రాక్టికల్స్ అన్ని మా లైఫ్ లైన్ నుంచి చాలా చక్కగా నేర్చుకుంటున్నాం సార్. ఆ నేర్చుకుందే మేము చెప్పగలుస్తున్నాం సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలా బాగా చెప్పారు సార్. యాక్చువల్లీ టైం అయిపోతుంది అనుకున్నాం కానీ మీరు అప్పుడే పూర్తి అయిపోయిందా, మీ సెషన్ అప్పుడే పూర్తి అయిపోయిందని మాకు అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మీలాంటి లీడర్స్ మాకు వస్తున్నారు, ఎందుకంటే అదృష్టం ఏ జన్మలో ఏ పని చేసుకున్నాం. అలాగే మన బరక లేడీ డైమండ్ మనకి కుమారి మేడం గారు వెస్లిం గురించి ఎక్సలెంట్ ఇస్తారండి. ఆవిడ త్వరలో వెస్లిం ఇప్పిద్దాం. థ్యాంక్ యూ సార్. సార్ అదే నేను కూడా చెప్పడం మర్చిపోయాను సార్, ఎందుకంటే నేను కుమారి మేడం గారి దగ్గర నుంచి వెస్లిం గురించి చాలా నేర్చుకున్నాను సార్. వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ లీడర్ అవుతారు సార్ మన టీమ్ లో. ఆవిడ నుంచి నేర్చుకుంటున్నాం, అంతేకాకుండా మన హింబింది మేడం గారి నుంచి కూడా నేర్చుకుంటున్నాం, ముత్యాల గారి దగ్గర నుంచి కూడా నేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్కువ సమయం తీసుకున్నాను, సారీ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. సురేష్ సార్, ఫాస్ట్ గా లేడీస్ మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, అవకాశం ఇచ్చినందుకు. రమేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఎప్పుడు మీకు ఇంకొక పీపీలు కానీ ఇంకేమో సబ్జెక్ట్ అవసరం లేదు. మీ జర్నీ కొన్ని లక్షల మందికి ఒక స్ఫూర్తిదాయకం అది. ఎందుకంటే అన్ని రంగాల్లో చేసి ఈరోజు మీకు అదే అంటారు సార్ అన్నట్టు, ఎప్పుడు మన ఆకలి మనకు చెప్తుంది, ఆకలి ఖాళీ జోబే మనిషికి సమాధానం. అది మీరు గట్టిగా పట్టుకొని బలంగా రోజు యూత్ ఐకాన్ లా ప్రతిరోజు మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని ఈ రోజు నిలబెట్టింది సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు నేను, ఎందుకంటే మా ఊరు పక్కన కూడా ఒక అద్భుతమైన లీడర్ ఉన్నారు అనేసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. అతి త్వరలో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని, షార్ట్లీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నేను మీరు అనుకున్న డ్రీమ్ నేను మా ఊర్లోనే నెరవేరుస్తాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఉన్న ఊరు కన్నతాలని ఉన్న ఊర్లోనే నేను డ్రీమ్ చేసి చూపిస్తాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రాక మేడం, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి త్వరలో ఆ కారులో మీరు సార్ కనిపించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎల్ఐసి మాస్టర్ గారు. రేఖ మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గురూజీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ గురువు గారు, గుడ్ మార్నింగ్. హలో సార్. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా నీట్ గా వచ్చింది సార్ క్లాసు. చాలా మంచి డెమోస్ అవి చాలా సక్సెస్ అయ్యాయి. కొత్త విషయం నేర్చుకున్నామండి మీ నుంచి. అంటే ఈరోజు కొత్త పుస్తకం కంటే, ఒక గొప్ప పుస్తకం కంటే అనుభవం చాలా గొప్పదండి. మీ అనుభవం చాలా చాలా ఉపయోగపడింది. ఇక్కడ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరైతే. నిజంగా ఈ వయసులో మీరు చేయడం అనేది మామూలు విషయం కాదు. సబ్జెక్టు ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది నేర్చుకొని చెప్పొచ్చు, అవి ఏవి లేకపోయినా అట్లన్నిటిలో ఓవర్టేక్ చేసే అనుభవం ఉంది మీ దగ్గర, కష్టపడే తత్వం ఉంది. అది చాలండి మిమ్మల్ని మేము ముందు స్థాయికి తీసుకెళ్లే అంత గొప్ప మనసు ఉంది మీ దగ్గర. అందువల్ల యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీరు ఆ స్థాయికి వెళ్ళారు. అదే విధంగా మిమ్మల్ని మేము ఫాలో అవుతాను, గ్యారంటీగా సక్సెస్ అవుతామండి. మిమ్మల్ని మేము ఫాలో అయ్యి మీరు అనుకున్న స్థాయిలో మేము వస్తామండి, గ్యారంటీగా తప్పనిసరిగా ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ మేడం గారు, మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామనాయుడు సార్, మీరు నాకు ఉపయోగపడతారు, మీరు ఉపయోగపడాలని నా తప్పన సార్. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు కూడా ఉన్నతంగా చూస్తే నాకు సంతృప్తి. మీరు తప్పకుండా అతి త్వరలో స్టార్ట్ అయ్యే నెక్స్ట్ మంత్ అవుతాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముత్యాలు గారు. గుడ్ మార్నింగ్ రేఖ మేడం గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హీరో. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇవాళ ప్రతి పాయింట్ చాలా అద్భుతం సార్. ఆ డెమో కూడా ఎక్సలెంట్ సార్. నిన్న అనుకున్నాం, ఇవాళ చేస్తారు సార్. మీరు అంత నాలెడ్జ్ మీకు ఉంది సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. నా టీం ఎలాంటి వాళ్ళు? ఖచ్చితంగా సార్. ప్రతి పాయింట్ కష్టం అంటే కదా సార్ సుఖం ఉంటది, అనగానే సుఖం వచ్చేయాలని రాదు కదా ఏది కూడా. ఈ పాయింట్ బాగా ఉంది సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి పాయింట్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మీరు సెలవు డైరెక్టర్గా వైజాగ్లో సౌజన్య మేడం, రంజిత్ సత్యదేవ్ సెలవు డైరెక్టర్గా సన్మానం తీసుకున్నందుకు అతి త్వరలో హెచ్ఓయ్యారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నాగమణి సంతోష్ గారు. గుడ్ మార్నింగ్ రేఖ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చింది. గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. లేడీ పోలీస్ ఆఫీసర్లో కనిపిస్తారు ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్. మీ టెస్ట్ మోనీ చాలా బాగుంది సార్. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా మీ టెస్ట్ మోనీకే కనెక్ట్ అయిపోతారు. దాని తర్వాత సిఎండి గురించి చెప్పారు. మాకు ఇంతవరకు డెమో తెలియదు. మేము కూడా స్టార్ట్ చేస్తాం.